ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇంకా బరి తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి భయ్, ఏమైనా విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి, సిట్ కాకపోతే ఇంకా ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి, దానికి సిద్ధం, విచారణకు సిద్ధం, ఏమైనా తప్పులు ఉంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం. అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళ జడ్జిలాగా ఓ ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మన్నాడు, పిలిచిండు, ఈయన దొరికొచ్చినట్టు, ఈయన పోయి ఆ దొంగ చేసినట్టు తెలంగాణలో జరుగుతుందా? అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు, అవి తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసినవారా కొడుక రారా అని తలకాయని పడకాల పట్టి గీసి రప్పరప్ప కోసి పాడగలుగుతారు, లేకపోతే నరికి పాడగలుగుతారు. అవి చేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది. కానీ తెలంగాణ చుండి వెళ్ళిపోలేదా? ఏ ఆడపిల్లలు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు పోయిండు చూసింది కదిలిస్తే పండుకుని ఏం మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దిగి దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీ చాటి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపదు, సహించదు.